హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. సినిమా చేయాలంటే అంత ఈజీ కాదు. ఎప్పుడూ ఒకే లుక్ లో కనిపిస్తే ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కథలతోనే కాదు కొత్త లుక్ లోనూ కనిపించాలి. మరి స్టార్ హీరోల మేకోవర్ అంటే అంత ఈజీ కాదు. లుక్ కాస్త అటు ఇటు అయినా ఫ్యాన్స్ ట్రోలింగ్ తట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఫ్యాన్స్ కి నచ్చేలా క్యారెక్టర్ కి సూట్ అయ్యేలా తమ అప్కమింగ్ సినిమాల మేకోవర్ కోసం రెడీ అవుతున్నారు స్టార్లు. స్టార్ హీరోలు మేకోవర్ కి రెడీ అవుతున్నారు. వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా టాలీవుడ్ స్టార్లందరూ కొత్త లుక్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ముందుగా మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం తెగ కసరత్తులు చేస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం దాదాపు 4 నెలల నుంచి మేకోవర్ స్టార్ట్ చేశారు. లాంగ్ హెయిర్, బియర్డ్ తో పాటు ఫుల్ టోన్డ్ బాడీ బిల్డప్ చేస్తున్నారు మహేష్ బాబు. అంతేకాదు ఈ మూవీ కోసం వెయిట్ లాస్ అయి 6 ప్యాక్ బిల్డ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఫారెన్ వెళ్లి స్పెషల్ వర్కౌట్ సెషన్స్ కూడా చేసొచ్చారు మహేష్ బాబు. మహేష్ బాబు ఫారెన్ ఫిట్నెస్ సెషన్స్ తర్వాత ఇప్పుడు చరణ్ వంతొచ్చింది. చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా కోసం చరణ్ మేకోవర్ కావాల్సి ఉంది. దీనికోసం ఆస్ట్రేలియా వెళ్లబోతున్నారు చరణ్. ఉత్తరాంధ్ర బేస్డ్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో చరణ్ ఫిట్ గా స్పోర్ట్స్ బాడీ బిల్డప్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఆ సెషన్ కి ఫారెన్ లో ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత షూటింగ్ కి వెళ్లబోతున్నారు చరణ్. ఇక ఎన్టీఆర్ కూడా ఆల్రెడీ మేకోవర్ ప్రాసెస్ లోనే ఉన్నారు. ఇప్పటికే దేవర కోసం బాగా స్లిమ్ అయిన ఎన్టీఆర్ వార్ 2 కోసం కాస్త బాడీ బిల్డప్ చేసి క్యారెక్టర్ కి యాప్ట్ అయ్యారు. ఇప్పుడు మరోసారి మేకోవర్ కి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తూ ఉండడంతో ఇప్పటికే మేకోవర్ పనులు మొదలు పెట్టారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే హీరోలందరూ హల్క్ బాడీ, మ్యాన్లీ మజిల్స్ మ్యాండేటరీ. అందుకే ఆ రేంజ్ బాడీతో పాటు క్యారెక్టర్ కి కావలసిన లుక్ కోసం మేకోవర్ ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్. కల్కి ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ రాజాసాబ్ సినిమా కోసం పెద్దగా మేకోవర్ అవ్వాల్సిన అవసరం రాలేదు. అయితే సందీప్ రెడ్డితో అనౌన్స్ చేసిన స్పిరిట్ సినిమా కోసం మాత్రం సాలిడ్ మేకోవర్ చేస్తున్నారు. సలార్ లో హ్యూజ్ బాడీ, రగ్డ్ లుక్ తో కనిపించిన ప్రభాస్ కల్కిలో మీడియం రేంజ్ బాడీ, లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నారు. ఇక స్పిరిట్ లో మాత్రం పోలీస్ క్యారెక్టర్ కాబట్టి 6 ప్యాక్ బాడీ విత్ క్లీన్ షేవ్ కనిపించబోతున్నారని టాక్. ఇప్పటికే ప్రభాస్ వెయిట్ లాస్ తో పాటు 6 ప్యాక్ పనులు స్టార్ట్ చేశారు. ఇలా సినిమాల కోసం డిఫరెంట్ లుక్స్ తో మేకోవర్ లో ఈసారి స్టార్ హీరోలందరూ కొత్తగా కనిపించబోతున్నారు. మెగా మేనలుడు లైన్ లోకి వచ్చేశాడు. దాదాపు సంవత్సరం క్రితం బ్రో సినిమా రిలీజ్ తో హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తూ తన 18వ సినిమా షూట్ కూడా రెడీ అయ్యారు. మరి 17వ సినిమాగా అనౌన్స్ చేసిన గాంజా శంకర్ పరిస్థితి ఏంటి? సంవత్సరం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సాయి ధరమ్ తేజ్ మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. సాయి ధరమ్ తేజ్ 18వ సినిమా అనౌన్స్ చేశారు. కొత్త డైరెక్టర్ గా రోహిత్ ని పరిచయం చేస్తూ హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని ప్రొడ్యూస్ చేసిన నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. అంతేకాదు షూట్ బిగిన్స్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో సినిమా అనౌన్స్ చేశారు సాయి ధరమ్ తేజ్. తన 18వ సినిమాకు సంబంధించి కొట్టేసిన చెట్ల మధ్యలో ఒక చెట్టుతో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా రొటీన్ కమర్షియల్ లా కాకుండా ఏదో క్యూరియస్ మూవీగానే తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్ నే సెలెక్ట్ చేసుకుంటున్న సాయి ధరమ్ తేజ్ ఈసారి కూడా ఏదో కంటెంట్ డ్రివెన్ మూవీతోనే ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సినిమాలే కాకుండా ఈ మధ్య ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్ టైంలో ఫుల్ హడావిడి చేశారు సాయి ధరమ్ తేజ్. లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ తో చేసిన బ్రో సాయి ధరమ్ తేజ్ కి మంచి మైలేజ్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటూ వాంటెడ్లీ బ్రేక్ తీసుకున్నారు సాయి ధరమ్ తేజ్. బ్రేక్ తర్వాత గాంజా శంకర్ అంటూ గతంలో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. సితార, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో చేస్తున్న యాక్షన్ సినిమా సంపత్ నంది డైరెక్షన్ లో భారీగా తెరకెక్కాల్సింది. అయితే కొన్ని కారణాలతో సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. కొంతమంది ఈ టైటిల్ అబ్జెక్షన్ తో పాటు ఇష్యూస్ రేస్ చేయడంతో సినిమా ప్రస్తుతానికి హోల్డ్ లో పడినట్టు టాక్. అందుకే ఇక వెయిట్ చేయడం టైం వేస్ట్ అని కొత్త సినిమాగా ఈ 18వ సినిమాని అనౌన్స్ చేసినట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ గోట్ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. రిలీజ్ కి 3 నెలల ముందు నుంచే నెమ్మదిగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఒకవైపు సినిమాని స్పీడప్ చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే ఇంతకీ విజయ్ తన 69th సినిమా చేస్తారా? బర్త్డే రోజు అనౌన్స్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందా?
తమిళ స్టార్ హీరో విజయ్ ఇటు సినిమాల్లో అటు పొలిటికల్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం చేస్తున్న గోట్ మూవీతో సినిమాలు ఆపేస్తున్నారంటూ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ నుంచే పాలిటిక్స్ లోకి రావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చిన విజయ్ ఎట్ లాస్ట్ పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసి మరో సినిమా చేసి ఇక సినిమాలకు గుడ్ బై చెప్తాను అన్నారు. మరి విజయ్ లాస్ట్ సినిమా కెరియర్ లో మెమరబుల్ గా ఉండాల్సిన సినిమా చేసేది ఎవరు అంటూ మరోసారి చర్చ మొదలైంది. విజయ్ ఒకవేళ చేస్తే 69వ సినిమాని అట్లీ చేస్తున్నారని, కాదు వెట్రిమారన్ చేస్తున్నారని, లేదు హెచ్ వినోద్తో చేస్తున్నారని రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు డివివి నిర్మాతలుగా ఆల్రెడీ సినిమా ఫైనల్ అయిపోయిందన్న న్యూస్ అప్పట్లో బాగా వినిపించింది. అయితే ఇప్పటి వరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. దీనికి తోడు అసలు 69వ సినిమా లేదంటూ మరోవైపు వార్తలొస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం విజయ్ తన 68వ సినిమా గోట్ సినిమాతో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సెకండ్ సాంగ్ విజయ్ బర్త్డే సందర్భంగా ఈ శనివారం రిలీజ్ అవుతోంది. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభుతో తన 68వ సినిమా చేస్తున్నారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ పేరుతో విజయ్ డ్యూయల్ రోల్లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఫారిన్ షెడ్యూల్స్ తో పాటు మాక్సిమం షూట్ కంప్లీట్ చేసుకున్న గోట్ మూవీ లాస్ట్ స్టేజ్ షూట్ లో ఉంది. మరి ఎలక్షన్స్ కి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో ఇంకో సినిమా చేస్తారా లేక గోట్ తోనే తన సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారా అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు విజయ్. కల్కి సినిమా మీద రోజు రోజుకి హైప్ పెంచేస్తూనే ఉంది. 3 డిఫరెంట్ వరల్డ్స్ ని స్క్రీన్ మీద చూపిస్తానంటూ రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తున్న కల్కి టీం ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లేటెస్ట్ ట్రైలర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కల్కి మరో 5 రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. సినిమా మీద క్రేజ్ కి తోడు ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తో ఆడియన్స్ కి సినిమా మీద హైప్ తగ్గకుండా చూసుకుంటోంది టీం. ఇప్పటికే రఫ్ గా సినిమా స్టోరీ చెప్పేసిన నాగస్విన్ కల్కి భైరవ యాసిన్ క్యారెక్టర్స్ పై సస్పెన్స్ మాత్రం క్రియేట్ చేస్తున్నారు. సినిమా మీద ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా సాలిడ్ గా రిలీజ్ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. 3 డిఫరెంట్ ప్రపంచాన్ని చూపిస్తూ తెరకెక్కుతోంది కల్కి సినిమా. మహాభారతం నుంచి కలియుగం వరకు 6000 సంవత్సరాల మధ్య జరిగిన కథని ఆడియన్స్ కి ఇంప్రెస్ చేసేలా ఇంట్రెస్టింగ్ విజువల్స్ తో తెరకెక్కిస్తున్నారు నాగశ్విన్. లేటెస్ట్ గా ఈ 3 లోకాల్ని చూపిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, నాగశ్విన్ కాంబినేషన్ లో అమితాబ్, కమల్ హాసన్ లాంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న కల్కి వచ్చే గురువారం థియేటర్లకు వస్తోంది. సినిమా టీం ప్రమోషన్లతో పాటు మొబైల్ వెహికల్ ప్రమోషన్స్, ఎక్స్క్లూజివ్ టీ-షర్ట్స్, స్పెషల్లీ కొండపల్లి బొమ్మల్ని కూడా కల్కి క్యారెక్టర్స్ తో తయారు చేయించి మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు కల్కి టీం. పిల్లలకి ఈ సినిమా బాగా నచ్చుతుందంటూ ఫస్ట్ నుంచి చెబుతున్న నాగశ్విన్ ఆ జోనర్ ఆడియన్స్ ని రాబట్టుకోవడానికి స్పెషల్ పబ్లిసిటీ చేస్తున్నారు. ట్రైలర్ రన్ టైం లాక్ చేసుకున్న భారతీయుడు, మేక్ ఓవర్ వీడియో రిలీజ్ చేసిన స్వాగ్, జైలర్ 2 కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్, సాంగ్ రిలీజ్ చేసిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 ట్రైలర్ రన్ టైం లాక్ చేసుకుంది. 2 నిమిషాల 36 సెకండ్ల ట్రైలర్ ని ముంబైలో ఈ 25న రిలీజ్ చేస్తున్నారు. క్రేజీ మేక్ ఓవర్ వీడియో రిలీజ్ చేసింది టీం. శ్రీ విష్ణు, రీతు వర్మ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ కామెడీ ఎంటర్టైనర్ స్వాగ్ మూవీ నుంచి శ్రీ విష్ణు మేక్ ఓవర్ వీడియో రిలీజ్ చేశారు. నెక్స్ట్ మంత్ తన పెళ్లి సందర్భంగా టాలీవుడ్ లో స్టార్స్ ని ఇన్వైట్ చేస్తోంది వరలక్ష్మి. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్, నయనతార, సిద్ధార్థ్, సమంత, రవితేజతో పాటు చాలా మందిని ఇన్వైట్ చేసిన వరలక్ష్మి కాబోయే భర్త నికోలాయ్తో కలిసి లేటెస్ట్ గా బన్నీని ఇన్వైట్ చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో జైలర్ 2 హ్యాష్-ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. రజనీకాంత్, నెల్సన్ కాంబినేషన్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయిన జైలర్ కి పార్ట్ 2 కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం రజనీకాంత్ కూలీతో బిజీగా ఉన్నారు. వెన్నెల కిషోర్ లీడ్ రోల్లో కామెడీ స్పై ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ సినిమాకు సంబంధించి మా ఊరు శ్రీకాకుళం సాంగ్ రిలీజ్ చేసింది టీం. సూర్య శ్రీనివాస్, శివ, జెన్నిఫర్ లీడ్ రోల్స్ లో నటించిన ఎవోల్ సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్ చేసింది యూనిట్. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.